అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కు స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనమైతే ఇక్కడ ఉన్నామండి. అండ్ ఇక్కడేంటంటే జీహెచ్ఎంసీ మహిళా వర్కర్స్‌తో మాట్లాడదామని చెప్పేసి వచ్చాము. సో, మనం నిద్ర లేవకముందే సిటీని అంతటిని కూడా క్లీన్‌గా ఉంచుతూ ఉంటారు. సో, ప్రతిరోజు వీళ్ళు ఇలా క్లీన్ చేస్తూనే ఉంటారు. సో, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము. సో, వాళ్ళ వర్కింగ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? అసల ఎలా వర్క్ చేస్తారు? ఏంటి? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏంటి? దీని గురించి అన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ చూడొచ్చు కొంతమంది జీహెచ్ఎంసీ మహిళా వర్కర్స్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? సుజాత మేడం. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? నేను ఈ మధ్య కాలంలోనే చేస్తున్నా మేడం. ఇంతకుముందు చేయలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల, లాక్డౌన్, కరోనా వల్ల ఈ మధ్యనే చేస్తున్నా మేడం. ఏ టైంకి వస్తారు మీరు పొద్దున్నే? పొద్దున్న రాము మేడం, నైట్ 8:30కి వస్తాము. 12కి ఒక్కోసారి ఎవరు మంది రాకపోతే 12 నుంచి 1 గంట 2 గంటల వరకు చేస్తాం. 2 గంటల నుంచి 1 గంట పడుకుంటాం. పడుకొని మళ్ళా లేచి మళ్ళీ 6 గంటల వరకు చేస్తాం మేడం. అంటే మీకు ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అంటే యాక్చువల్‌గా ఇంట్లో పనులు చేసుకోవడమే కష్టం చాలా మందికి. సో, ఇలాగా మీరు సిటీని అంతటిని కూడా క్లీన్‌గా ఉంచుతారు కదా! సో, మరి మీకు చాలామంది వాహనాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రమాదాలు ఏమన్నా మీరేమన్నా చూసారా? చూసినాం మేడం. మొన్న ఈ మధ్య కాలంలోనే ఎస్ఆర్ నగర్‌లో యాక్సిడెంట్ అయ్యింది. అక్కడికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళిర్రు. చెత్తలెత్తాల కొంచెం గాజు పెంకులు ఉన్నాయని అన్నారు. అంత బ్లడ్ ఉంది. కొంచెం భయమైంది కానీ ఇక మేము చేసే పని తప్పదుగా మేడం. అట్లని చేసినాం. భయపడలేదు అనేది ఏం లేదు. భయపడ్డాం కానీ చేసినాం పని. అంటే మీకు జీతాలు అవి కూడా బానే ఉంటాయమ్మా? జీతాలు అంత పెద్దగా ఉండవు మేడం. 11,000 వస్తాయి. పొద్దంతా చేస్తే 11,000 వస్తాయి మేడం. అంటే రోజుకి ఎన్ని గంటలు చేయాలి పని? ఇంకా మంది రాకపోతే ఎక్కువ ఉంటుంది మేడం పని. కరెక్ట్ వర్కర్స్ రాకపోతే నైట్ అంతా నిద్ర ఉండదు. 1 గంట పడుకుంటాం అంతే. ఇక వాళ్ళు ఉన్నారంటే ఒక 2 గంటలు ఎక్స్ట్రా పడుకుంటాం. అంటే ఆరోగ్యం చేతకానప్పుడు కొంతమంది నీరసంగా ఉంటది కదా ఒక్కొక్కసారి. అప్పుడు ఏమైనా సెలవులు అవి దొరుకుతాయి మీకు? ఇంకా సెలవు పెట్టుకోవాల్సి వస్తుంది మేడం. డబ్బులు కట్ చేస్తారు. సెలవు తీసుకుంటాం కంపల్సరీ. హెల్త్ బాగాలేకపోతే సెలవు కంపల్సరీ. డబ్బులు కట్ ఇవ్వరు. ఈఎస్ఐ, పిఎఫ్ లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చేసిన, ఇంత ముందు నుంచి చేసిన వాళ్ళకి కూడా లేదు. ఇప్పటి వరకు మాకు కూడా ఏం లేదు. కొంచెం జీతం పెరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాం మేడం. సరే అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే మీ అండి. పేరు? ఆరిక. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 5 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. అంటే ఏ టైంకి వస్తారు? మార్నింగ్ 6, ఈవినింగ్ 2 o'clock వెళ్ళిపోతామండి. అంటే ఎన్ని గంటలు ఉంటుంది పని? 8 గంటలు. 8 అవర్స్. సో ఎలా అనిపిస్తుందమ్మా? యాక్చువల్‌గా ఇక్కడ పని చేసుకొని ఇంట్లో కూడా చేసుకోవాలి కదా! ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ పని చేసినప్పుడు? పర్వాలేదు, బాగానే ఉంటుందండి. మంచిగానే ఉంటుంది. టైమింగ్ ఇట్లా బాగుంది, మాకు అన్ని సెట్. డ్యూటీ ఇట్లా బాగుంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు కదా! చాలా చూస్తూ ఉంటాం వార్తల్లో అట్లాగా. అంటే మీరు ఎర్లీ మార్నింగ్ వస్తారు, నైట్ షిఫ్ట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో, చాలా యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. సో, అలా ఎప్పుడైనా మీకేమైనా భయంగా అనిపించిందా? ఏం లేదండి, మేము ఎనీ టైం ట్రాఫిక్లోనే పనిచేస్తాము, బాగానే ఉంటుంది. మాకేం భయం అనేది ఏముండదు. అంటే మీకు సెలవులు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారా? నెలకి 4 సెలవు. అంటే మొత్తం మీరు 8 గంటలు చేస్తారు. అంటే మీకేమైనా బాధాకరం అంటే ఇప్పుడు జనాలందరూ ఉంటూ ఉంటారు కదా! సో, వాళ్ళు మీరు క్లీన్ చేసిన తర్వాత కూడా చెత్త వేయడం ఇట్లాంటివి ఏమైనా మీకు బాధాకరంగా అనిపిస్తాయా? ఏం లేదండి, అలవాటు అయిపోయింది. ఓకే అండి. 5 ఏళ్ల నుంచి చేస్తున్నారు. అవునండి, థ్యాంక్స్. థాంక్స్. అమ్మా. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు కృష్ణవేణి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము 26 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంటే- 300 కన్నించాలు చేస్తున్నాం అమ్మ. ఆహా. అంటే పొద్దున్నే ఎన్ని గంటలకు వస్తారు? పొద్దున 5:30 నుంచి 1 గంట వరకు. అంటే మీకు ఒకసారి 1 గంట అవుతుంది, ఒకసారి 1:30, 2 అవుతుంది. అంటే మీకు ఇప్పుడు పొద్దున్న నుంచి వస్తారు కదా, అన్ని పనులు చేస్తారు. సో, మరి మీకు ఎప్పుడైనా సెలవులు కావాలంటే ఇస్తారా? సండే లేవిస్తారమ్మ. సండే లేవిస్తారు. అంటే బాగాలేనప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఫోన్ చేసి చెప్తాం. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే జనరల్ గా ఇంట్లో పనులు చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటది. మీరు అంతా కూడా సిటీ క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అవునవును. మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది, అలవాటు అయిపోయిందమ్మ. అలవాటు అయిపోయింది మాకు. అంటే మీకు అన్ని ఏరియాస్ లో డ్యూటీస్ వేస్తారా? ఇదే ఏరియా? ఎక్కడ వాళ్ళకి లీకాబ్ ఉంటే అలా రోడ్లు పోయి ఉడుస్తా అంతే. ఒక రోడ్డు అనేది నాకు లేదు అంతే. అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మీ సార్కి చెప్తారా? ఏమైనా సాల్వ్ చేస్తారా? చెప్తాం చెప్తాం.
ఎందుకు ఎక్కువ పని ఉంటే చెప్తాం మేము, ఈ పని మేము చేయలేము, అందరు కలిసి ఊడవాలి అని చెప్తాం అంతే. అంటే మొత్తం ఎంతమంది ఉంటారు ఒక గ్రూప్లో? ఒక గ్రూప్లో 7 మంది, గ్రూప్కు 7 మంది, 3 గ్రూపులకు 7 మంది, 21 మంది, 21. అంటే ఏరియాకి 21 మంది అలా వస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ పని చేసుకుంటారు, ఇంట్లో కూడా పనులు చేసుకుంటూ ఉంటారు. చేసుకోవాలి కదమ్మా, పిల్లలు ఉన్నారు, కిరాయిలు కట్టాలి, ఇల్లు కిరాయిలు కట్టాలి, పిల్లల్ని చదివిపియాలి, మళ్ళీ ఎలా అమ్మా? గవర్నమెంట్ మీకు జీతాలు అవి మంచిగానే ఇస్తుందా? అమ్మో కొంచెం కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చేది, ఇప్పుడు అట్లనే ఇస్తున్నారమ్మా. ఎక్కువ దుమ్మాలు తక్కువ చేసినా ఎక్కువ చేసినా కరెక్ట్ జీతాలు వస్తలేవు. అంటే ఇప్పుడు మీరు శుభ్రం చేస్తూ ఉంటారు రాత్రులు పగలు కూడా, అప్పుడు మరి చాలా మంది వాహనాలు వస్తూ ఉంటాయి, అలాంటి ఏమైనా ప్రమాదాలు ఏమైనా చూసారా మీరు? మా చూసినామమ్మా, కరోనాలో మస్తు ఇబ్బంది పడినాం. ఇప్పుడు ఈయన వచ్చిన కాడ నుంచి జర ఇబ్బంది అవుతుంది. ఇంకా అప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే మాకు, ఇప్పుడు ఏం బాగాలేదు. ఇప్పుడు అతనే ఉంటే మాకు గవర్నమెంట్ చేస్తుండేనేమో దేవుడి దయ వల్ల. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, సో మరి మీకు ఎట్లాంటి న్యాయం చేస్తే బాగుంటుంది అంటారు? మాకు గవర్నమెంట్ చేయకున్నా పర్వాలేదమ్మా, మాకు 25,000 26,000 ఇస్తుంది వాళ్ళంతే. అంటే ఇప్పుడు జీతం ఎలా ఉంది మీకు? మాకు జీతం 18,000 ఉన్నాయి, 3,000 కట్ అవుతాయి, ఎస్ఐ పిఎఫ్ అన్ని కట్ అవుతాయి, అన్ని కట్టుగా 14,000 వస్తాయి. ఒక రోజు రాకుంటే 600 కట్ అవుతాయి. మాకు ఎంత ఆట మీద కూలోడు ఎట్లా మేము అట్లా, మా పర్మనెంట్ కాదు ఇది, గవర్నమెంట్ ఏం కాదు ఇది, అంతవరకే అమ్మా. సరే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు సుభద్ర. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము చేయబట్టి ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది అంటే సిటీ అంతటినీ కూడా శుభ్రంగా చేస్తారు కదా మీరు, సో ప్రజలు చాలామంది మనం చూస్తూనే ఉంటాం, మీరు ఇలా క్లీన్ చేస్తూ ఉంటారు, చెత్త వేస్తూ ఉంటారు, సో మీకు అప్పుడు ఏమైనా బాధ అలా అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది, చెత్త వేసినప్పుడల్లా జనాలు వేసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కుప్పకు ఎత్తుతాము, మేము ఊడుతుంటాము, వెనక చీర వచ్చి మళ్ళీ వేసిపోతారు, మాకు బాధ అనిపిస్తుంది. అది కూడా అంటే మీకు మా సార్ తిడతాడు కదా వచ్చి. సో మరి మీకు మార్నింగ్ డ్యూటీలు నైట్ డ్యూటీలు అన్నీ ఉంటాయా? నైట్ ఏమో తెలియదు, నైట్ అప్పుడు ఉండే ఇప్పుడు లేవు. ఇప్పుడు 2 గంటల నుంచి వెళ్ళి రాత్రి 10ంటికో 11 గంటలకు ఉంటారు అంతే. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా అంటే ఇంట్లో పనులు చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది, ఇలాగా సిటీ అంతటిని కూడా పొద్దున్నే లేచి ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి పనులు చేయడం ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ఎట్లానే ఇంట్లో పని చేస్తాము, వెళ్ళి మళ్ళీ ఈ పని చేసుకొని ఇంట్లో పని కూడా చేసుకుంటాం. పిల్లలకు మేము ఒక్కొక్కటి 6,000 ఒక్క రూమ్కి 6,000 కడుతున్నాం కిరాయి. 6,000 కిరాయి కడుతున్నాము. పిల్లల కాలేజీలకు 30,000 1,50,000 కడుతున్నాం. మాకు ఈ జీతమే సరిపోతలేదు. పిల్లల్ని చదివిస్తున్నారు చక్కగా అయితే? చదివిస్తున్నాము, డిగ్రీ చదువుతుంటాం. మా బాబు మా పాప డిగ్రీ చదువుతుంది. అంటే మీ జీతాలతోని పిల్లలు కూడా మాతోటి ఇక వచ్చిన కాడికి జరుపుకుంటున్నాం అంతే. మీ ఆయన గారు కూడా వర్క్ చేస్తారు? ఇదే పని చేస్తున్నాం. వేరే వేరే ఏరియాస్? వేరే ఏరియాలో చేస్తాడు, ఈ ఏరియాలో నేను చేస్తాను. అంటే మీకు ఏమన్నా సమస్యలు కానీ ఏమన్నా ఉంటే? మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తే సరిపోతాయి. రేవంత్ రెడ్డి మాకు డబల్ బెడ్రూమే లేదు, మాకు కిట్లు లేవు, కేసీఆర్ కిట్లు లేవు, ఏం లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు కిట్లు వచ్చినాయి, మాకు ఇప్పుడు కిట్లు లేవు, ఏం లేవు, అన్నీ బంద్ అయిపోయినాయి. మా జీతాలే సరిగ్గా వస్తలేవు. ఇప్పుడు ఒక డుమ్మకు 600 వస్తుండు, 4 రోజులు 5 రోజులు రాకుంటుంటే ఒక డుమ్మకు 600, మాకు 3,000 5,000 ఆడనే పోతుంది. మాకు ఇంకేం సరిపోతుంది, జీతం సరిపోతలేదు మాకు. సరే అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు లక్ష్మమ్మ. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు? నేను చేయబట్టి 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎన్ని గంటలకు వస్తారు పొద్దున్న? పొద్దున్న 4 గంటలకు వెళ్ళి ఇంటికి వెళ్తాం మేడం. ఇక ఇక్కడికి వచ్చే వరకు 5 అవుతుంది, 5:30కు 5కి కూడా మిషన్ వేస్తారు. ఇక అప్పటి నుంచి పని పడతాం, 1 అవుతుంది, 1:30 కూడా అవుతుంది. టైం పడితే 2 కూడా కావచ్చు. అంటే ఎన్ని గంటలు ఉంటుంది పని రోజు? చెప్పలేం మేడం పని బట్టి. అంటే మీకు ఇంట్లో మామూలుగా ఏం పని చేసుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఇలాగా క్లీన్ చేసుకోవాలన్నా మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? ఇక మాకైతే ఇక దేవుడు చిన్న రెక్కలు ఉన్నాయి మేడం, చేస్తున్నాము, ఇంటికి పోయి చేసుకుందాకా తప్పది. ఈడ చేస్తాము, ఇంటికాడ కూడా చేసుకోవాలి, మా ఇంటికాడ చేసే వాళ్ళు కూడా లేరు. మాకైతే ఇప్పుడు అంతా బాగానే ఉంది. అంటే ఇప్పుడు
మీరు పొద్దున్నే వస్తారు. చాలా వాహనాలు కొంచెం వేగంగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంచెం ఢీ కొట్టడం గానీ, ఇట్లాంటి చిన్న చిన్నవి గూడా జరుగుతూ ఉంటాయి. సో, అలాంటివి మీరేమన్నా చూసారా? ఏం చూడలేదు మేడం, ఇప్పుడైతే ఏమి లేవు మాకైతే. ఈ 17 ఏళ్ల బట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఏ ప్రాబ్లం లేదు, మాకు దేవుడు ఇచ్చిన కాడికి బాగానే ఉంది. వస్తున్నాం, చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అంత లాక్డౌన్లో కూడా నడిచి వచ్చి కూడా పని చేసినాం మేడం. అంటే మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? మాకు అంటే అంటే కొంచెం చెత్త ఊడడం ఇట్లాంటి పనులంటే కొంచెం మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఈ చెత్తలు అంటే ఇక గలీజు కూడా ఎత్తవాలే. ఇక పిల్లిలు చచ్చిపోయినది ఇవ్వాలి, ఎలుకలు చచ్చిపోయినది ఇవ్వాలి, ఏమైనది ఇవ్వాలి. ఇక అన్ని ప్రాబ్లాలు ఉంటేనే ఈ పని ఒప్పుకొనే రావాలి. ఇక మనం సుఖంగా చేయాలంటే మనకు వెళ్ళదు కదా మేడం. కష్టపడితేనే ముద్దన్నం వస్తుంది. అంటే మీ ఇంట్లో మీ హస్బెండ్ కూడా పనిచేస్తారు. ఇదే పని చేస్తాడు. ఇద్దరు కూడా చేస్తారు. ఇద్దరం చేస్తాం మేడం. పిల్లలు ఎంతమంది అమ్మ? ఒక బాబు ఒక పాప చదువుకుంటారు. పాప 10వ తరగతి, బాబు కాలేజ్. మీరు మంచిగా చదివిపిస్తారు. చదివిస్తున్నాం. థ్యాంక్స్ అమ్మా. సరే మేడం. నమస్తే అమ్మా. మీ పేరు? పద్మ. ఎన్ని ఇయర్స్ చేస్తున్నారు క్లీనింగ్ ఇవన్నీ? ఇప్పుడు నేను 14 ఏళ్ళు ఇంట్లో వచ్చి ఓకే. ఆ, 14 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 12 ఏళ్ళు కాదు 14 ఏళ్ళు 14 నెలలు. నెలలు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే మన ఇంట్లో చేసుకునే పనులే కాకుండా ఇక్కడ అంతా కూడా క్లీనింగ్ చేయాలి కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? కష్టంగా ఏమైనా అనిపిస్తుందా? నాకేం కష్టం, నన్ను పని చేస్తా అమ్మ, పని చేస్తారు. చేస్తా నేను. మేడం కూడా నన్ను మంచి పని చేస్తా అంటది, మంచిగా చేస్తా, ఓకే. పని చేసుకుంటా. సో మరి అంటే పిల్లలు వాళ్ళని చదివిస్తున్నారా మీరు? మేమా పిల్లలను పెళ్లి చేసినమ్మ, నలుగురికి చేసిన. అంటే మీరు ఒక్కరేనా ఇంట్లో? మేము ఇద్దరం ఉన్నాం, భార్య భర్తలు. ఇద్దరు కూడా చేసుకుంటారు పని. మేము ఇద్దరం, ఆయన ఆటో నడుపుతాడు, నేను ఈ పని చేసుకుంటా. ఓకే. సో అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు మహిళలు ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రంగం అనే కాదు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తున్నారు ఈ కాలంలో. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? పని గురించా నాకు మంచిగా అనిపిస్తుంది, పని చేసుకొని బతకాలనిపిస్తుంది. అంటే ఇక్కడ పని చేసుకుంటే ఇంట్లో కూడా పని చేసుకుంటారు. చేసుకుంటా, ఇంట్లో చేసుకోవాలి, ఇక్కడ చేసుకోవాలి, మనకి ఎవరు పెడతారు? ఎన్ని గంటలు చేస్తారు పని రోజు? నేను ఇక్కడ 10 గంటల డ్యూటీ, నాకు 10 గంటలు. 10 గంటల డ్యూటీ. పొద్దున్నే వస్తారు. ఎన్ని గంటలకు? పొద్దున 7ంటికి వస్తా, 7ంటికి వచ్చి 7 గంటలు. మొత్తం పనులన్నీ చేస్తారు. పని చేస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదా జిహెచ్ఎంసి మహిళా వర్కర్లు ఎంత కష్టపడుతున్నారో. పొద్దున్నే 4 గంటలకు లేచి ఇక్కడికి వచ్చి పనులు చేయడం, సిటీని అంతా కూడా క్లీన్గా ఉంచడం, ఇలా మహిళలు ప్రతి రంగంలో, ఈ ఒక్క రంగమే కాదండి, ఏ రంగంలోనైనా సరే తన వంతు ప్రయత్నం చేసి అలాగే ఇంటిని కానివ్వండి, అలాగే అటు వర్క్ ప్లేస్లో కానివ్వండి అంతా కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. సో ఈ కేటగిరీలోనే కాకుండా అంటే ఈ జిహెచ్ఎంసి వర్కర్సే కాకుండా ప్రతి సెక్టార్లో కూడా మహిళలు ఇప్పుడు ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. సో ప్రతి పని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారనమాట. అటు ఇంటి పని అలాగే ఇటు ప్రొఫెషనల్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నారు. సో అలా ఎవరైతే మహిళలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇదండి ఆంధ్రప్రభ ఛానల్ చూస్తూ ఉండండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.